Hello guys, welcome back to my YouTube channel, Chandana Shyam. Morning guys, morning 5:80 bro. మార్నింగ్ 5 o'clock ఏం చేస్తున్నారు లేసి టీ మార్నింగ్ 5 లండన్లో దొరుకుతుంది. సో మార్నింగ్ 5 o'clock లేసి టీ చేస్తుంది గాయస్. This is the last one in my kitchen. సో ఇంట్రడక్షన్ అయితే చూసేసారు కదా. సో ప్రాపర్ ఇంట్రడక్షన్ ఏ వీడియోలో మీకు దొరకదు. అండ్ మేమైతే ఇక్కడ లండన్ వెళ్ళడానికి మార్నింగే లేసి అంతా ఫ్రెష్ అప్ అయ్యి అంటే లైక్ మార్నింగే లేసి మార్నింగ్ నుంచి ఏమేమి జరిగింది అని షూట్ చేశాను ఈ బ్లాగ్లో. సో మేము అంతా లేచి మమ్మీ మ్యాగీ టీ అంతా ప్రిపేర్ చేసి నేను లేచి మేకప్ వేసుకొని అంతా చేసినా ఇంకా నాని లేవట్లేదు. సో మమ్మీ కూడా రెడీ అయిన తర్వాత సో ఎందుకంటే ఎర్లీ లైక్ మార్నింగ్ వెళ్ళాలి కదా, 8:30కి మాకు బస్సు ఉంది. సో అంత మార్నింగే లేపడం వద్దు నానిని అని చెప్పి మేమంతా రెడీ అయిన తర్వాత 7:30కి అలా లేపి పిలుచుకెళ్ళామన్నమాట. కొంచెం స్నానం అంతా చేపించి ఇక్కడంతా ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే ఇది ఒక రకంగా హ్యాపీ కమ్ సాడ్ ట్రిప్ అయిపోతుంది. ఎందుకంటే మమ్మీ 4 days ట్రిప్ ఎంజాయ్ చేసి 5th day మమ్మీ ఇంకా వెళ్ళిపోతారు అనమాట. వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే మాతో ఉంటారు. సాటర్డే ఈవినింగ్ మమ్మీకి ఫ్లైట్ ఉంది 10:30కి నైట్. సో ఇలా ఇక్కడైతే సో ఇది అనమాట ఓవరాల్ ట్రిప్ స్టోరీ. సో ఇక్కడ నుంచి మీరు నా లండన్ వ్లాగ్స్ అన్ని చూస్తారు. సో మేము ఎక్కడెక్కడ ఏమేం చేసాము సో అవన్నీ మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. అండ్ బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశాను గైస్ అన్నీ. సో ప్లీజ్ డోంట్ మిస్ ఎనీ వీడియోస్. ఇది ఒక సిరీస్ లాగా పోస్ట్ చేశాను. వేల్స్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఎలా పోస్ట్ చేశాను ఇది కూడా. సో Day 1, Day 2, Day 3 అని చెప్పి. సో స్టే ట్యూన్ ఫర్ ఆల్ ద వీడియోస్ గైస్. అండ్ ఇక్కడైతే ఇది బస్, మేము వెళ్ళింది ఫ్లిక్స్ బస్. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే నాకు తెలిసి వాష్రూమ్. సో ఫ్లిక్స్ బస్లో వాష్రూమ్స్ ఉంటాయి. సో మేము తీసుకునే ఆప్షన్ వాష్రూమ్ ఉందా లేదా అని చూసి, ఎందుకంటే 4 hours జర్నీ. ట్రైన్లో కూడా పోవచ్చు కానీ లగేజ్ అంతా ట్రైన్లో తీసుకొని వెళ్ళడానికి కష్టం అవుతుందని చెప్పి మేము ఇలా బస్లో వెళ్ళాము. సో బస్ కూడా చాలా సేఫ్గానే అంటే లైక్ అంటే అంత చాలాసేపు అన్నట్టు ఏం లేదు, ఈజీగానే అయిపోయింది అనమాట. బస్ ఇదైతే వాష్రూమ్ లిటరల్లీ ఒక మనిషి నిలబడడానికి మాత్రమే ప్లేస్ ఉంది, ఇంకా ఇట్లా తిరగడానికి ఏముండదు. సో ఇలా దిగేసి అది మిర్రర్. అండ్ ఇక్కడ ఎంత నీట్గా డ్రైయర్, సోప్, వాష్, హాట్ వాటర్, కోల్డ్ వాటర్ మళ్ళీ దాంట్లో కూడా. అండ్ దాని తర్వాత చిన్నగా అంటే లైక్ కొంచెం కమోడ్ ఏరియా, అక్కడ టిష్యూస్ కూడా ఉన్నాయి. సో ఇంత చిన్న ఒక్క మనిషి లిటరల్లీ నేను నిలబడడానికి ప్లేస్ మాత్రమే ఉంది. ఫ్లష్ చేయడానికి అక్కడ 2 buttons ఉన్నాయి కదా, ఆ రెడ్ బటన్ ప్రెస్ చేస్తే ఫ్లష్ అవుతుంది. సో ఇలా ఇంతే నేను నిలబడ్డా కదా, అంతే వాష్రూమ్. కానీ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారు. సో ఇలా మనము లిటరల్లీ కిందికి దిగి వాష్రూమ్కి వెళ్ళాలి. సో ఇట్స్ నైస్ బస్, ఫ్లిక్స్ బస్ చాలా బాగుంది. అండ్ ఎంత టెన్షన్ అంటే లైక్ హెవీగా ఏమంటారు ఎక్కువ సేపు జర్నీ అని అస్సలు అనిపించలేదు. సో నానికి కూడా ఏం క్రాంకీ అవ్వలేదు. చూసారు కదా ట్యాబ్ తీసుకొని వెళ్ళాను నానికి. అండ్ కొంచెంసేపు ఇంకా బస్ స్టార్ట్ అయిన వెంటనే నిద్రపోయాడు నాని. దాని తర్వాత కొంచెం అన్ఈజీగా ఫీల్ అయ్యాడు. ఐ థింక్ నానికి ఏమైనా లైక్ బస్ పడదా తెలీదు. బికాజ్ నాని కార్లో హీజ్ ఓకే, ఫ్లైట్లో హీజ్ ఓకే, ట్రైన్లో హీజ్ ఓకే, బట్ బస్ ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి సో ఈ సమ్వాట్ డిస్కంఫర్ట్ అనిపించింది. సో నాని కోసం నెక్స్ట్ టైం మేబీ విల్ నాట్ ఆప్ట్ ఫర్ ద బస్. సో అది ఇందాక పెట్టి మమ్మీ వాష్రూమ్కి వెళ్తుంటే ఆ బిట్ క్యాప్చర్ చేశాను. అండ్ ఛార్జింగ్ పాయింట్, సో ఇలా అన్నీ ఉన్నాయి. సో ఇంకా 2 hours యాక్చువల్లీ చెప్పాలంటే లండన్ రీచ్ అయింది జస్ట్ 2 hours లోనే.
కానీ సిటీని 3 అవర్స్లోనే లండన్ రీచ్ అయింది. కానీ సిటీ లోపలికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. అంత ట్రాఫిక్ ఉంది. అండ్ నేను ఏమేమి డిఫరెన్స్ అబ్జర్వ్ చేశానని మీరు ఈ వీడియోలో ఎండ్ వరకు చూడండి, అంత క్లియర్గా చెప్తాను. అలా మేము 8:30కి బస్ ఎక్కితే సో 12:30కి అంతా మేము రీచ్ అయిపోయాము అనమాట. చెప్పా కదా మేము ఆల్మోస్ట్ 2.5 అవర్స్లో రీచ్ అయిపోయాము లండన్. కానీ మెయిన్ సిటీ నుంచి బస్ స్టాప్కి రావడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. సో ఇంకా రూమ్ చెక్ఇన్ చేయడానికి మాకు 3:30కి చెక్ఇన్ ఉందని చెప్పి సో అక్కడే మా రూమ్కి నియర్ బై హైడ్ పార్క్ ఉందని చెప్పి సో హైడ్ పార్క్కి వెళ్ళాము. అండ్ లిటరలీ గైస్ ఎంత ఎండ ఉండే అంటే సో జ్యూస్ వాటర్ లిటరలీ ఎన్ని తాగినామో తెలియదు. ఫుడ్ కంటే ఎక్కువ జ్యూస్ అండ్ వాటర్కే మేము ఎక్కువ ఖర్చు పెట్టినాం అనమాట. సో ఇలా ఇంకా తర్వాత కొంచెం లైట్గా చిప్స్ పిజ్జా తీసుకున్నాము. బికాస్ నానికి అది ఇష్టం, కొంచెం టమ్మీ ఫుల్ తింటాడు అని చెప్పి. అండ్ మేము మార్నింగ్ చెప్పా కదా మ్యాగీ చేసుకెళ్ళామను, అది కొంచెం ఇలా మొత్తం ఫినిష్ చేసేసి ఇంకా దాని తర్వాత ఇలా హైడ్ పార్క్ ఉండేది 100%లో మేము ఓన్లీ 10% చూసామన్నమాట. సో అంత పెద్దగా ఉంటుంది హైడ్ పార్క్. అండ్ సో ఈ రోజుకి మేము ఎక్కువ ప్లాన్ చేసుకోలేదు బికాజ్ ఎందుకంటే నెక్స్ట్ డేకి ఫుల్ టైర్డ్ అయితే కూడా మళ్ళీ ఏం చూడలేము అండ్ మమ్మీ జర్నీ కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉండాలని చెప్పి ఈరోజు హైడ్ పార్క్ అండ్ హైడ్ పార్క్లో ఆల్మోస్ట్ 2:33 అయిపోయింది. సో ఇంకా హాఫ్ అన్ అవర్ మేము నిదానంగా నడుచుకుంటూ వెళ్ళే లోపల అదే టైం అవుతుంది అని చెప్పేసి సో మేము ఒక 10% హైడ్ పార్క్ చూసి ఇంకా తర్వాత నేషనల్ హిస్టరీ అనే ఒక మ్యూజియంకి వెళ్ళాము. లిటరల్లీ వ్లాగ్స్ గోనా బి సూపర్ ఇంట్రెస్టింగ్. సో ఒక్కొక్క వ్లాగ్ అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ ద వీడియోస్ టిల్ ఎండ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సో నేను అప్డేట్ ఇమ్మీడియట్ అప్డేట్ మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అని ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, అప్డేట్ చేశాను. సో మీరు కనుక ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వకపోతే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. చందన శ్యామ్ అని టైప్ చేస్తే యూ విల్ సీ మై పేజ్. సో ఇలా హైడ్ పార్క్లో ఫుడ్ తినేసి కాసేపు ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇంకొక మెయిన్ డిఫరెన్స్ అంటే బిల్డింగ్స్ చూడడానికే లండన్కి వెళ్తారేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క స్టైల్లో కట్టారనమాట. సో ఎంత బాగుంది అంటే అది ఆ స్ట్రీట్ వాక్ చేయడానికి ఒక రకంగా ఏదో హ్యాపీనెస్, అంత బాగుంది అనమాట. అండ్ లండన్లో ఏంటంటే ఎక్కువ ఇంకొకటి ఫ్లైట్స్, ప్రతి 1 minute ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది లేకపోతే ల్యాండ్ అవుతుంది. సో ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. సో ఇదైతే మా రూమ్ టూర్. సో ఇక ఎంటర్ అవ్వగానే చిన్నగా ఉంది కానీ ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్. ఐ విల్ టెల్ ద ప్రైస్, షాక్ అవుతారు. ఇలా ఒక బంక్ బెడ్ అండ్ ఒకటి క్వీన్ సైజ్ బెడ్ అండ్ ఒక చిన్న మిర్రర్, ఇంకొకటి కిచెన్. ఇలా కిచెన్ అంటే లైక్ జస్ట్ ఓవెన్
ఫ్రిడ్జ్, కొంచెం వాష్ బేసిన్, కెటల్ అండ్ హీటర్ కెటల్ అండ్ అక్కడ కొంచెం కాఫీ అవన్నీ ఇవి అన్ని రూమ్స్లో ఉంటాయి. సో ఇలా ఒక చిన్న కిచెన్ అండ్ ఒక చిన్న బెడ్రూమ్ అంతే. బాత్రూమ్ నేను యాక్చువల్లీ రికార్డ్ చేయలేదు, కానీ ఫ్లిక్స్ బాక్స్ ఐ థింక్ ఈ బాత్రూమ్ కన్నా ఫ్లిక్స్ బాక్స్ బాత్రూమే బెస్ట్ అనమాట. సో అంత చిన్నగా ఉండే బాత్రూమ్, షవర్ ఏరియా అండ్ జస్ట్ కమోడ్ ఏరియా అంతే. ఇది ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా, అదే వాష్రూమ్. సో నేను లోపల క్యాప్చర్ చేయలేదు, ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్. సో ఇది అనమాట మా రూమ్ టూర్. చిన్నగా ఉన్న చాలా 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 ఎక్స్పెన్సివ్. సో ఐ విల్ టెల్ ద ప్రైస్ అట్ ద ఎండ్, ఓకేనా? సో ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ఎండ్. అండ్ ఇలా మేమైతే ఇంకా వచ్చిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ రెడీ అయిపోయాం అనమాట. సో చెప్పా కదా బయటికి వెళ్ళాలి అని చెప్పి నేషనల్ హిస్టరీ మ్యూజియం అనే ప్లేస్కి వెళ్ళాము. ఆ మ్యూజియం లిటరల్లీ ఎంత బాగుందంటే ఐ థింక్ ద బెస్ట్ మ్యూజియం ఐ సా సో ఫార్ అనిపిస్తుంది. సో మీరు కూడా చూస్తారు. అండ్ మేము వెళ్ళింది ఇంకా లాస్ట్ స్లాట్ అనమాట. ఐ థింక్ 5:30-6 అంతా క్లోజ్ అవుతుంది మ్యూజియం. మేము వెళ్ళింది 4:30కి. చెప్పా కదా 3:30కి చెక్ ఇన్ అయితే 3:30కి బ్యాగ్స్ డ్రాప్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి వెంటనే 4కి క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి ఐ థింక్ ఒక 10 minutes అలా 1 hour. ఈ మ్యూజియం చూడడానికి ఆల్మోస్ట్ 2 hours పెడితే మేము 1.5 hours గబ్బ చూసేసాం అనమాట. అండ్ మెయిన్ ఇంటెన్షన్ మీకు కూడా చూపించాలి అన్న దీంతో. సో ఇదే ఎంట్రీ. సో ఎంటర్ అవ్వగానే ఇది రియల్, ఐ థాట్ ఫస్ట్ నేను అది వాళ్ళు అలా పెట్టారు అని, రియల్ జిరాఫీ స్కెల్టన్ అంట అది. సో ఇక్కడ ఉన్నటువన్నీ రియల్. అండ్ ఇంకా నేను చెప్తాను సో ఏమేమి ఉంది అని. సో ఇలా ఇది షార్క్. సో ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా మీరు లైక్ అంటే నేను చూపిస్తుంది 10% అంత బాగుంది అక్కడ రియల్గా. అండ్ ఇక్కడైతే నాని ప్రతిసారి వాచ్ అడుగుతాడా, పెట్టిన వెంటనే మళ్ళీ పీకేస్తాడు. సో ఇంకా అక్కడ నానికి తెలిసిన ఎనిమల్స్ ఏమన్నా కనిపిస్తే, సో ఇందాక అక్కడ మంకీ కనిపించింది కదా, మంకీని చూసి మంకీ, సో డైనోసార్ చూసి డైనోసార్. సో ఇలా నానికి కూడా ఎంజాయ్ చేసే ప్లేసెస్ ఏదైనా ఉంది అనే దాంట్లో ఈ మ్యూజియం కూడా ఐ థింక్ హీ ఎంజాయ్డ్ అ బిట్, కొంచెం ఎంజాయ్ చేశాడు. అండ్ ఇదైతే రియల్ స్కిన్ కోబ్రా. సో కోబ్రా స్కిన్ ఇలా వాలంటీర్స్ ఉంటారనమాట. సో ప్రతి ఒక్క ఏరియాలో సో దే ఎక్స్ప్లెయిన్ అదేంటి ఇదేంటి అని. సో ఓపిక ఉన్న వాళ్ళు నిలబడి వింటారు. అండ్ దాని తర్వాత నాకేమనిపించింది అంటే మ్యూజియంకి వెళ్ళే ముందు వీ హ్యావ్ టు రీసెర్చ్ అబౌట్ ఇట్. అది మనం ఏం మ్యూజియంకి వెళ్తున్నాము, ఏం నేర్చుకుంటాము. సో మ్యూజియంకి వెళ్తున్నాము అంటే లైక్ వీఆర్ లెర్నింగ్ సంథింగ్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనకి తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. సో బికాస్ హిస్టరీ గురించి అంతా మనకు తెలుసు. సో ఎవరైనా రీసెర్చ్ చేసే వాళ్ళు అంటే లైక్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండదు చూడండి హిస్టరీ గురించి తెలుసుకోవాలి. సో వీఆర్ ఏమన్నా ఇప్పుడు వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అంటే చాలా హిస్టరీ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దిస్ మ్యూజియం ఇట్స్ గోన్ బి అ నెంబర్ 1 ప్లేస్ అనమాట. సో అంత డీటెయిల్గా అండ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రతి ఒక్క కార్నర్లో ఒక వాలంటీర్ అని ఉంటారు. అండ్ ఇలా టచ్ అండ్ ఫీల్. సో ఇది బర్బరీ లయన్ స్కల్ రియల్లీ అక్కడ పెట్టినారు మన లైక్ బాక్స్ లాగా. అండ్ ఇక్కడ లైక్ వీ క్యాన్ ఫీల్. సో రియల్గా ఎట్లా ఉంటుంది అలా టచ్ చేసి ఫీల్ చేయొచ్చు. సో ఇలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనేవి ఈ మ్యూజియంలో ఉన్నాయి. సో ఎవరైనా వెళ్తే సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజియం ఇన్ లండన్ అని చెప్పొచ్చు. ఇవైతే ఫాసిల్స్. సో ఫాసిల్స్ అంటే ఇన్ డీటెయిల్గా మనం 8th, 9th, 10th ఈ 3లో ఏదో ఒక ఇయర్లో అయితే మనం చదువుకొని ఉంటాము. సో ఇవన్నీ అప్పుడు అంటే లైక్ చాలా ఇయర్స్ బ్యాక్ వర్డ్స్ ఉండేటివి, కొన్ని మనకు తెలియవు. కానీ ఇలాంటి ఏమంటారు దాన్ని ఫుట్ ప్రింట్స్ వల్ల వీ క్యాన్ ఫైండ్ అంటారు కదా, ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్. సో అలా డైనోసార్వి, బర్డ్స్వి చాలా ఫాసిల్స్ ఉన్నాయన్నమాట. సో అదే ఎవరికైనా రీసెర్చ్ చేయడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. సో ఇంకా మిగతాదంతా ఎక్కువ మాట్లాడకుండా, సో ఎందుకంటే ఎంత మాట్లాడినా కూడా అంత అర్థం కాదు. సో ప్లీజ్ అంటే లైక్ ఇదంతా మ్యూజిక్లో పెట్టేస్తాను. సో యూ కెన్ ఎంజాయ్.
సో అలా ఆ వాచ్ని ఎన్నిసార్లు తీయడం పెట్టడం చేసినాడంటే, సో కిడ్స్తో ట్రావెలింగ్ అనేది ఎంత కష్టం అనేది ఈ ట్రిప్లో నాకు తెలిసింది. సో ముందు వేల్స్ వెళ్ళినప్పుడు అంతగా తెలియలేదు, బికాస్ మన వీక్ ఇద్దరు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక్కడే అయిపోయేసరికి వాని ఎన్ని థింగ్స్ ఉన్నాయంటే, నానివి ఏమంటారు క్యారీ బ్యాగ్, నాని డైపర్ బ్యాగ్, నానికి ఇది అది ఇది అని చెప్పి చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో అది క్యారీ చేసుకుంటా, నానిని టేక్ కేర్ చేసుకుంటా, అంత వర్క్ చేయాలంటే లిటరల్లీ చాలా కష్టం గైస్. కిడ్స్ ఉండేవాళ్ళు ప్లీజ్, ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ సంథింగ్ అంటే ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ట్రిప్స్, ప్రామ్ అనేది ఫస్ట్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఎత్తుకుంటాను రా అంటే రాడు, అజ్జి అంటాడు. మా మమ్మీ ఏమో ఎత్తుకొని వాక్ చేయలేదు. సో ఇంకా ఆబ్వియస్లీ ఇంకా వాళ్ళ డాడీ దగ్గరే ఉండాలి. సో త్రూ అవుట్ ట్రిప్ మొత్తం వాళ్ళ డాడీ దగ్గర అప్పుడప్పుడు నేను మమ్మీ కొంచెం సేపు ఎక్కించుకున్నాము ఎక్కువ క్రాంక్ అయినప్పుడు. సో ఆరల్స్ ఓకే, కానీ కిడ్స్ ట్రావెలింగ్ అలా ఇక్కడైతే ఇంకా ఫైనల్లీ ఇదంతా అయిపోయిన తర్వాత నాని ఫేవరెట్ ఇప్పుడు డైనోసార్ టాయ్స్ అంటే నానికి ఒక ఇష్టం అయిపోయింది అనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర డైనోసార్వి చాలా టాయ్స్ ఉన్నాయి. సో డైనోసార్ పెద్దది కనిపించే లోపల హీఈస్ వెరీ హ్యాపీ, మొన్న డైనోసార్ అని చెప్పి. అండ్ సో ఇక్కడ ఇది ఇంత పాటలు సో నాని ఎంజాయ్. సో ఇలా కిడ్స్కి ఏదో ఒక యాక్టివిటీ లాగా మ్యూజియంలో పెట్టినందుకే ఐ వెరీ హ్యాపీ. అండ్ ఇందాక అక్కడ హెన్ కాక్ అవన్నీ కనిపించాయి కదా, సో అప్పుడు కూడా హీఈస్ హ్యాపీ. సో వాళ్ళకి తెలిసిన ప్లేసెస్ వాళ్ళకి తెలిసినట్టు ఏమన్నా ఉన్నాయి అంటే హీఈస్ సూపర్ డూపర్ హ్యాపీ. అండ్ హారల్స్ ఇలా మళ్ళీ ఎత్తి అని చెప్పి ఇలా ఇవైతే ఎగ్స్ అలా ఇవైతే మళ్ళీ డైనోసార్వి ఫాజిల్స్ అంటే ఫస్ట్ డైనోసార్ ఇలా ఐ థింక్ దిస్ ఈస్ సమ్ వన్ కైండ్ ఆఫ్ డైనోసార్ ఫ్యామిలీకి రిలేటెడే ఈ ఫాజిల్ అనమాట. సో ఇలా సో హిస్టరీ గురించి తెలుసుకున్న వాళ్ళకి సో డైనోసార్ గురించి రీసెర్చ్ చేస్తా. ఇప్పుడు ఇంగ్లీష్ మూవీస్లో అంతా ఉంటుంది కదా, లైక్ I don't know what to say. సో వాళ్ళకి ఈ మ్యూజియం ఇట్ విల్ బి ద పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. మ్యూజియం అంతా చూసిన తర్వాత ఇది కంప్లీట్ బైట్ సైడ్. నేను వెళ్ళేటప్పుడు క్లిప్ తీసుకోలేదు బికాజ్ టైం అయిపోయిందని చెప్పి. అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అది కూడా ఎంట్రీ ఉంది అక్కడి వరకు, కానీ మాకు లాస్ట్ స్లాట్ దొరికిందని చెప్పాక కదా ఇంకా ఎంత అయితే అంత చూసేసి రిటర్న్ వచ్చేసాము. ఇంకా చూస్తే చాలా ఉండిండే బట్ దట్స్ ఫైన్, అంతేనే చాలా అనిపించింది. ఇక్కడ నాని ఇంకా ఫుల్ క్రాంక్ అయిపోతుంటే సో ఆ ఎండకి నాని తట్టుకోలేకపోతున్నాడు. సో హీ వాంట్స్ టు హ్యావ్ సంథింగ్ అని చెప్పి ఇది ఐ థింక్ గేమ్ చేంజర్ ఐస్ క్రీమ్ అనే చెప్పొచ్చు. ఐస్ క్రీమ్ కావాలి కానీ ఇది ఓరియో శాండ్విచ్ ఐస్ క్రీమ్ అని చెప్పి లిటరల్లీ మొత్తం కంప్లీట్ చేసేసాడు. సో అంతా నచ్చింది నానికి. ఎవరైనా కిడ్స్ ఉంటే ప్లీజ్ ట్రై దిస్ వన్స్ ఇన్ ఏ వైల్, ఇవ్వడంలో తప్పలేదు. సో ఇంట్లో అంటే ఎక్కువ ఐస్ క్రీమ్స్ ఇవ్వము, బట్ ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఆ ఎండని కొంచెం చల్ల చేయడానికి నాని కడుపు చల్లగా ఉండడానికి ఇలా తీసుకున్నాం అనమాట ఐస్ క్రీమ్ నాని కోసం. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏం చూపిస్తున్నా అంటే మ్యాప్, మీకు ఎవరికైనా తెలుస్తే ఐ డోంట్, నాకైతే ఫస్ట్ టైం ఇలా బిల్డింగ్ చూపిస్తే ఆ బిల్డింగ్ స్కాన్ చేస్తే ఎటువైపు వెళ్ళాలి అనేది చూపిస్తుంది అంట. సో ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇలా మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. సో ఇలా మేమైతే ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాము ఇంటికి. వెళ్ళి ఆల్మోస్ట్ టైర్డ్ అయిపోయి ఇంకా అందరు పనుకున్నాడు. ఇంకా నాని అయితే ఫుల్ ఇప్పుడు యాక్టివ్ అనమాట రూమ్కి వచ్చిన తర్వాత. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందనాశ. అండ్ ఇంకా అలాంటి వీడియోస్ చేయాలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్ సో దట్ I can film the videos for you. Until my next and see you in my next video. Bye bye guys. చూడండి నాని నైట్ అయితే ఎంతో హైపర్ యాక్టివ్ అవుతాడు అని చెప్పి డే అంతా సాడ్ ఉండి నైట్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాడు. సో దట్స్ ఇట్ guys. Bye bye.